Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya. Friends, ఇప్పుడు మీ అందరికీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఆర్ఏ ల్యాబొరేటరీస్ అని తెలిసే ఉంటుంది కదా. ఈ సిఎస్ఐఆర్ అనేది ప్రీమియర్ ఒక ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్. చాలా డిపార్ట్మెంట్స్ దీని కింద అయితే నడుస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని రకాల ల్యాబొరేటరీస్ ఉన్నాయి. 37 ల్యాబొరేటరీస్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఈ 37లో కూడా మన హైదరాబాద్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది సెంటర్ ఫర్ సెల్లర్ సిసిఎంబి అని చెప్పేసి హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇది కూడా సిఎస్ఆర్ కిందే నడుస్తుంది. నెక్స్ట్ నేషనల్ జియోగ్రఫికల్ ఎన్జిఆర్ఏ సిఎస్ఆర్ ఎన్జిఆర్ఏ అని చెప్పేసి వింటుంటాం. సో ఇవన్నీ సిఎస్ఐఆర్ ల్యాబ్స్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే ఇంకా అదర్ పర్మనెంట్ జాబ్స్ అయితే పడుతున్నాయి. ఈ అన్ని రకాల ల్యాబొరేటరీస్కి ఏ ల్యాబొరేటరీలో వచ్చినా మీరైతే మిస్ చేసుకోవద్దు, తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి. చాలా మంచిది ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్ అనేది. సో మీకు చక్కగా మన హైదరాబాద్ వాటిలో అయితే హైదరాబాద్లోనే పోస్టింగ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు సిఎస్ఆర్ ల్యాబ్స్లో పడిన నోటిఫికేషన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. సో అందుకే పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీ ముందుకైతే తీసుకొచ్చాను. అండ్ వెంటనే అప్లై చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చివరి వరకు చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూడండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. ఇక్కడ చూడండి ఐఐసిటీలో టెక్నికల్ అసిస్టెంట్ సిఎస్ఆర్ అని చెప్పాను కదా. సో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. హైదరాబాద్లోనే పోస్టింగ్. దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలాగ షార్ట్స్ రూపంలో చూడండి. షార్ట్స్లో చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా షార్ట్స్ ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాము. అండ్ వీడియోస్ ఏమైనా పోస్టులు ఉంటే కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ పేపర్ కటింగ్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాము. ఇవి కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఒక ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆధ్వర్యంలో వస్తుంది. దీంట్లో పర్మనెంట్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్తాను. అండ్ ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 11/3/2025 అయితే ఉంది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. 10/2/2025 నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ పొజిషన్స్ అయితే వచ్చేసి స్టాఫ్ కార్ డ్రైవర్ 3 వేకెన్సీస్, 2 అన్రిజర్వ్డ్ 1 ఓబీసీ ఉంది. పే లెవెల్ 19,900 నుంచి 63,200 అయితే ఇస్తారు. అండ్ 27 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికైతే వచ్చేసి వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి మోటార్ మెకానిజమ్స్ క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ ద వెహికల్. సో ఏమైనా చిన్న చిన్న డిఫెక్ట్స్ వస్తే రిపేర్ చేయగలగాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ 3 ఇయర్స్ అయితే ఉండాలి. 10th స్టాండర్డ్ పాస్ అయిపోవాలని చెప్పేసి జాబ్ రిక్వైర్మెంట్స్లో మోటార్ వెహికల్కి సంబంధించిన లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ అనేవి మీ దగ్గర అయితే ఉండాలి. డ్రైవ్ చేసిన అనుభవం అయితే ఉండాలి. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కిందకి వచ్చినట్లయితే కింద ఇంకా ఎలా ప్రాసెస్ రిటన్ టెస్ట్ ఉంటుందా, సో ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ 18 to 27 ఇయర్స్, ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి క్లియర్గా మెన్షన్ చేశారు దీనికి. అండ్ దీనికి స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ అయితే వచ్చేసి వాళ్ళ అప్లికేషన్ బట్టి స్టేజ్ 1 స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. క్లాస్ 10th వరకు మాత్రమే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. అంటే ఆ లెవెల్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సబ్జెక్ట్స్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది టెస్ట్ అనేది. అప్లికేషన్ ఫీ అయితే చూద్దాము. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం ఉమెన్ క్యాండిడేట్ సిఎస్ఆర్ ఎంప్లాయ్ అయితే ఫ్రీ అయితే ఉంది. మిగిలిన వాళ్ళైతే 500 రూపీస్ ఎస్బీఐ కలెక్ట్ ఆన్లైన్ ద్వారా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇక్కడ వెబ్సైట్ నుంచి అఫీషియల్ సిఎల్ఆర్ఐ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ నుంచే చేయాలి ఫ్రెండ్స్. ఇంకా అదర్ నోటిఫికేషన్స్ అయితే చూడండి. ఇక్కడ కింద అయితే హిందీ నోటిఫికేషన్స్ అయితే ఉంది. సో దీనికి అర్హత అయితే వచ్చేసి 10th క్లాస్తోని జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 10th స్టాండర్డ్ లెవెల్లోనే మీకు ఎగ్జామ్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది దీనికి ఎలా అప్లై చేయాలో చూడండి. రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ అని చెప్పేసింది. అడ్వర్టైజ్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే వచ్చేసి 10/2 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫీ కావాలి అనుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో నేనైతే ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్లోకి అయితే వెళ్తున్నాను. న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళేసిన తర్వాత
ముందు మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ అప్లై చేస్తున్నాను, కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. ఇక్కడ టైటిల్ అయితే మీరు రిజిస్టర్ ఆన్సర్ మీ నేము, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయితే ఉంది. రిజిస్ట్రేషన్ ఐడి అలాట్ అయింది. బ్యాగిన్ టు లాగిన్ పేజ్కి అయితే వెళ్తున్నాను. సో లాగిన్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడిలో మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ ఐడి మెన్షన్ చేసి మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకోండి. ఫ్రెండ్స్ వన్స్ లాగిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. స్టాఫ్ కార్ డ్రైవర్లో ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, టెక్నికల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, పేమెంట్ అండ్ అదర్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే ఉంది. ఫస్ట్ అయితే వచ్చేసి మీ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. మ్యారీడ్ అయితే ఉంటే వాళ్ళు మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, టెలిఫోన్ నెంబర్, ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అంటే మీ సిటీ, మీ డిస్టిక్, మీ పిన్ కోడ్, మీ కంట్రీ అన్నీ ఎక్కడెక్కడ నివసిస్తున్నారో అది మెన్షన్ చేయండి. సో పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ ఏమైతే టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళండి. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళైతే ఎడ్యుకేషన్ టెక్నికల్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ ఎడ్యుకేషన్లో మీరు 10th క్లాస్లో ఏం చదివారు, సో అవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 10th, 12th, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా ఏదైతే అది ఇవ్వండి. సో సేవ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, సో మీకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సా, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఎప్పుడు ఇష్యూ చేశారు, ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ ఉంది, ఎవరు ఇష్యూ చేశారు. సో సేవ్ డ్రైవర్ లైసెన్స్ డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళినట్లయితే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్కి తీసుకెళ్తుంది. సో ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్లో మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఏ ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు, ఎక్కడ పనిచేశారు, ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారు, అలాగే ఎంత శాలరీ వచ్చింది, ఎందుకు జాబ్ వదిలేశారు, అదేవిధంగా సేవ్ మోటార్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ప్రీవియస్గా ఏమైనా మోటార్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాటి యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళినట్లయితే పేమెంట్ అనేది తీసుకెళ్తుంది. ఈ పేమెంట్లో అమౌంట్ ఆఫ్ ఫీ ఎంత, ట్రాన్సాక్షన్ ఐడి. సో ఫస్ట్ అయితే వచ్చేసి మీరు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేస్తే ఒక ట్రాన్సాక్షన్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. ఆ ట్రాన్సాక్షన్ డేటు, ట్రాన్సాక్షన్ ఐడి ఇచ్చేసి ఇక్కడ చూడండి ఇవన్నీ యూ సెలెక్టెడ్ ఫర్ దిస్ పొజిషన్, హౌ మచ్ టైం, ఇమీడియట్గా జాయిన్ అవుతానని రాసేయండి. సో ఒకవేళ సో లేదు కొన్ని 1 month 2 months ఎన్ని మంత్స్లో జాయిన్ అవ్వగలుగుతారో అది కూడా రాయండి. సో మీ దగ్గర ఏమైనా ఫైన్ లాంటివి ఏమైనా ఉన్నాయి మీ మీద, సో మీరు ఏమైనా బాండ్, మీరు అటానమస్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేస్తుంటే బాండ్ ఉందా మీ మీద, లేకపోతే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉన్నాయా అయితే రాయండి. ఇవన్నీ మోస్ట్లీ నాన్ పెండెంట్ ఫ్రెండ్స్, ఇలాంటివి ఉండే జాబ్ అయితే ఎవరివ్వరు కదా. సో ఉండకుండా ఉండేటట్టు చూసుకోండి. ఉంటే మాత్రం మెన్షన్ చేయండి, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే తెలిసిపోతుంది కాబట్టి. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్కి వెళ్ళేసి అప్లోడ్ మీరు ఏమేమైతే ఇచ్చారో అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో, సిగ్నేచరు, అదేవిధంగా అప్లోడ్ చలానా రిసిప్ట్. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత వచ్చే చలానా ఉంటుంది కదా పీడిఎఫ్, ఆ పీడిఎఫ్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళినట్లయితే ఇంకా మీకు ప్రివ్యూ స్టెప్కి తీసుకెళ్తుంది. ప్రివ్యూలో 1కి 2 సార్లు చెక్ చేసుకుని అన్నీ కరెక్ట్గా ఉంటేనే సబ్మిట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో చేయండి. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.